దిత్వా తుఫాన్ నేపథ్యంలో విశాఖలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి దిత్వా తుఫాన్ క్రమంగా బలహీనపడి ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది మరింతగా బలహీనపడి వాయుగుండంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది మనం చూసుకున్నట్టయితే నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. నైరుతి బంగాళాఖాతం అలాగే మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఇది వాయుగుండంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఇప్పుడు మనం చూసుకుంటే నిన్నటి వరకు చెన్నై పరిసర ప్రాంతాల్లో చాలా వరకు హెవీ రెయిన్స్ పడినటువంటి పరిస్థితి ఉంది. ఇది చెన్నైకి అతి సమీపంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది క్రమంగా బలహీనపడడం, తీరానికి దగ్గరగా రావడం వలన ఏదైతే విండ్ ఎఫెక్ట్ అనేది క్రమంగా కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. కానీ వర్షాలు ఎక్కువ పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే వర్షాలు అటు నెల్లూరు నుంచి ఇటు ఏదైతే అనకాపల్లి జిల్లా వరకు అనేక చోట్ల ఆల్రెడీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. తీరం వెంబడి బలమైన గాలులు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్లు కొనసాగి ఇచ్చేస్తూ 65 వరకు కూడా విండ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో మత్స్యకారులు ఈరోజు కూడా వేటకు వెళ్ళకూడదనే హెచ్చరికలు ఉండేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా ఈ తుఫాన్ ఏదైతే ఉందో క్రమంగా కూడా ఒడ్డుకు వచ్చే కొద్ది ఏదైతే తీరానికి సమీపంగా వచ్చే కొద్ది క్రమంగా బలహీనపడుతూ వస్తుంది. ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా ఉన్నది, వాయుగుండంగా బలహీనపడి తర్వాత ఇంకా క్రమంగా సముద్రంలోనే బలహీనపడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది తీరాన్ని ఆనుకొని వాయుగుండంగా కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా చాలా చోట్ల హెవీ రైన్స్, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అటు దక్షిణ కోస్తా జిల్లాలు అన్ని చోట్ల కూడా చాలా వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విండ్ ఎఫెక్ట్ అనేది మాత్రం కొంతవరకు తగ్గడానికి ఆస్కారం ఉంది. కానీ వర్షాలు మాత్రం కురుస్తాయి కాబట్టి కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు కానీ వీళ్ళు కానీ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం.